టు మై ఛానల్ మీ తెలుగు ఇంజనీర్ ప్రకాష్. ఈ వీడియోలో బ్రిక్ వర్క్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో బ్రిక్ బాండ్స్ గురించి తెలుసుకున్నాం. ఒకవేళ చూడకపోతే కనుక ఆ వీడియో లింక్ రైట్ టాప్ కార్నర్లో బ్లింక్ అయ్యిద్ది. క్లిక్ చేసి చూసొచ్చేయండి, ఇంకా బాగా అర్థమైద్ది. అలాగే ఈ వీడియోలో చెక్ లిస్ట్ గురించి చూద్దాం. చెక్ లిస్ట్ అనేది ఎందుకు చేస్తాం? ఎనీ వర్క్ మంచిగా జరుగుతుందా లేదా అని తెలుసుకోవడం కోసమే లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. సో ప్రతి ఒక్క పాయింట్ని చదివి సాటిస్ఫై అయితే కనుక ఎస్ అని, లేదంటే నో అని పెట్టాలి. ఆ తర్వాత మనం మిగతావన్నీ రెటిఫికేషన్స్ అని చూసుకొని ఆ రెటిఫికేషన్స్ క్లియర్ చేసాం అనుకోండి, బ్రిక్ వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. చెక్ లిస్ట్ మనం వర్క్ స్టార్ట్ చేసామంటే ఏమైంది, లాస్ట్లో క్రాక్స్ రావడం, అలాగే వాటర్ అబ్జార్ప్షన్ అయ్యి దాని తర్వాత పెచ్చులుగా పెయింట్ అనేది ఊడిపోవడం లాంటి ఫెయిల్యూర్స్ అనేవి బ్రిక్ వర్క్ లో మనం చూడొచ్చు. వెంటనే మీ చుట్టుపక్కల ఉన్న గోడలను చూస్తున్నారు కదా, నేను కూడా చెప్తూ ఉంటే గోడలనే చూస్తున్నాను. ఓకే, దెన్ స్టార్ట్ ది చెక్ లిస్ట్. శాండ్, బ్రిక్, వాటర్ ముందుగానే టెస్ట్ చేసుకోవాలి. బ్రిక్స్ అనేవి క్లియర్ గా షేప్ అనేది కరెక్ట్ గా ఉండాలి. 1 మీటర్ నుంచి బ్రిక్ అనేది డ్రాప్ అయినప్పుడు బ్రేక్ అవ్వకూడదు. అలాగే డ్రాయింగ్ పరంగా ఎగ్జిక్యూషన్ అనేది జరగాలి. క్వీన్ క్లోజర్ అనేది ఉండాలి. బ్రిక్ లేయర్స్ టు లేయర్ వేస్తారు కదండి, 10 mm గ్రూవ్ అనేది కట్ చేయాలి. బ్రిక్ అనేది వెట్టిగా ఉండాలి సర్ఫేస్. బిఫోర్ స్టార్టింగ్ బ్రిక్ వర్క్, బ్రిక్ అనేది కొద్దిగా వెట్ కండిషన్లో ఉండాలి. అప్పుడే మన మాల్లో ఉన్న వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటుంది. బ్రిక్ మధ్య బాండ్ అనేది సరిగ్గా ఉంటుంది. ఇప్పుడు సైట్లో ప్రతి ఒక్క పాయింట్ని చెక్ చేసుకొని అప్రూవ్ చేయాలి. ముందుగా శాండ్, బ్రిక్, వాటర్ ఇవనేది టెస్టింగ్ అనేది కంప్లీట్ అయ్యి గుడ్ కండిషన్లో ఉంటేనే మనం బ్రిక్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, బ్రిక్స్ అనేవి రెగ్యులర్ షేప్లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మన బ్రిక్ అనేది 1 మీటర్ నుంచి డ్రాప్ చేసినప్పుడు ఫెయిల్యూర్ అనేది అవ్వకూడదు. బ్రిక్ అనేది ఫెయిల్యూర్ అవ్వలేదు కాబట్టి ఎస్ అని పెట్టాం. ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ యాజ్ పర్ డ్రాయింగ్ పరంగా ఎగ్జిక్యూషన్ జరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకునేది. సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి బ్రిక్స్ అనేవి సోకింగ్ అవ్వాలి, అంటే వాటర్ అనేది అబ్జర్వ్ అయ్యి ఉండాలి. లేదంటే మాల్లో ఉన్న వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని స్ట్రెంత్ అనేది ఉండదు. మెటీరియల్స్ ఏమైనా ఉంటే కనుక రిమూవ్ చేసుకోవాలి. లాస్ట్ పాయింట్, ద జాయింట్స్ అనేవి ఫిల్లింగ్ అనేది ప్రాపర్గా జరగాలి. బ్రిక్ టు బ్రిక్, అలాగే లేయర్ టు లేయర్ అనేది మోటారు సరిగ్గా వేసుకోవాలి. డెప్త్ 10 mm ఉంటే 10 mm లేయర్ టు లేయర్ అనేది. తర్వాత లేయర్స్ అండులేషన్స్ ఉంటే మనకి గ్రూ కటింగ్ అనేది సరిగ్గా రావు. ప్లాస్టింగ్లో కూడా మనకి ఇబ్బంది అయ్యిద్ది. ఆ గ్యాప్ అనేది ఉంటే కనుక తర్వాత వర్షపు నీళ్ళు అనేవి బయట నుంచి లోపలికి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. హెడర్ లేయింగ్ చేసేటప్పుడు ఈ క్వీన్ క్లోజర్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి బోత్ సైడ్స్. లేయర్ బై లేయర్ హెడర్ కోర్స్ వచ్చింది. ఆ హెడర్ కోర్స్లో మనం క్వీన్ క్లోజర్ని పెట్టాలి. అంటే బ్రిక్ సగానికి కట్ చేసి ఉంటుంది, అది క్వీన్ క్లోజర్. బ్రిక్ వర్క్ అనేది ప్లమ్ పరంగా వర్టికల్ అండ్ హారిజాంటల్గా కరెక్ట్గానే జరుగుతుంది. హారిజాంటల్కి మనం లైన్ డోర్ యూజ్ చేస్తాం, వర్టికల్ వచ్చేసరికి మనం ప్లంబ్ యూజ్ చేస్తాం. ప్లంబ్ ద్వారా వర్టికల్గా అంతా సేమ్ సర్ఫేస్కి వస్తుందా లేదా అనేది. అది ఎలా చెక్ చేస్తామంటే ఒక్క దగ్గర వేసి చూడకూడదు. అలా వేసిన తర్వాత కొద్దిగా పైకి లాగుతూ ప్రతి లేయర్ని టచ్ అవుతుంది చూడండి, అలాగా టచ్ అయ్యిద్ది కదా, అప్పుడు ప్లంబ్కి వస్తుందా లేదా. లేయర్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక మనం అప్పటికప్పుడే దాన్ని మేనేజ్ చేసుకొని, అంటే కొద్దిగా సరిగ్గా వచ్చేటట్లుగా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. లేదంటే దాని ఫైనల్ సెట్టింగ్ అయిపోయింది కదండి, తర్వాత మనం ఎంత చేంజ్ చేద్దామన్నా కానీ చేంజ్ అవ్వదు. కొలాప్స్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి. అందుకనేసి ప్లంబ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. హారిజాంటల్గా మనం లైన్ డోరీ ద్వారా చెక్ చేస్తామండి, అప్పుడే మనకి కట్ లైన్ వస్తుందా లేదా తెలుస్తుంది. లేదంటే ప్లాస్టింగ్లో మనకు ప్రాబ్లం వచ్చింది, ఎక్కువ థిక్నెస్ అనేది మాల్ పట్టిద్ది. లేయర్ జాయింట్స్ అప్పుడు మనకి స్ట్రెస్ డెవలప్ అవ్వకుండా గ్రూవింగ్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, మనం గ్రూవింగ్ అనేది అలా కట్ చేసుకోవాలి 10 mm. ఒక రోజుకి 1 మీటర్ మాత్రమే వర్క్ అనేది బ్రిక్ వర్క్ జరగాలి. చూడండి, అది నిన్నటిది, ఈ పైనది ఈరోజు చేసేది. హైట్ ప్రొవైడ్ చేసుకొని దాని తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేశారు. అలాగే బ్రిక్ వర్క్లోని మెయిన్ ఇంపార్టెంట్ మాల్ ఫిల్ చేయడం. గ్యాప్స్లో అనేది మాల్ అనేది కరెక్ట్గా ప్రిపేర్ చేసుకొని ఫిల్ చేయాలి. మన రేషియో వచ్చేసరికి 1:6, 1 సిమెంట్ 6 శాండ్. మనకి ఒక బాక్స్ ఉంటుంది, మెజరింగ్ బాక్స్. ఆ బాక్స్ వచ్చేసరికి 400 డెప్త్, 350 x 250. చూడండి, టాప్ సర్ఫేస్లో మనకి వర్టికల్గా బ్రిక్స్ అనేవి ఉండాలి. ఎడ్జింగ్ అంటారు దాన్ని.
ఆ ఎడ్జింగ్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి. అప్పుడే స్ట్రెస్ అనేది బాగుంటుంది. అక్కడ గ్రూ అనేది 10 mm కట్ చేసుకున్నాం చూడండి. వాటర్ సిమెంట్ రేషియో కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఎంతైతే మనం సిమెంట్ క్వాంటిటీ తీసుకుంటామో దానిలో 25% ఆఫ్ వాటర్ అనేది మిక్స్ చేసుకొని మనం వాటర్ సిమెంట్ రేషియో అనేది మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో మిస్టేక్ వచ్చినా కానీ మనకి బ్రిక్ వర్క్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అవ్వదు. బ్రిక్ వర్క్ స్టార్ట్ చేసే ముందు ఆర్సీసీకి హ్యాకింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు ఆ బ్రిక్ వర్క్కి అలాగే మన ఆర్సీసీకి బాండ్ అనేది మంచిగా ఉంటుంది. క్రాక్స్ కూడా ఈజీగా డెవలప్ అవ్వవు. క్యూరింగ్ పీరియడ్ అనేది సరిగ్గా జరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. 7 daysకి మనం క్యూరింగ్ పీరియడ్ అనేది ఉంటుంది బ్రిక్ వర్క్కి. చూడండి, దాని మీద డేట్ అలాగే ఎవరైతే ఎగ్జిక్యూట్ చేశారో అతని పేరు ఉంటుంది. ఎందుకంటే మిస్టేక్స్ ఉంటే కనుక వాళ్ళని పిలిచి వాయించాలి కదా, అందుకని ఊరికే అనాలండి. డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వర్క్ అనేది దాంట్లో మెన్షన్ చేసాం. దాని తర్వాత అక్కడి నుంచి 7 days క్యూరింగ్ అనేది జరగాలి. సో మార్క్ కూడా మనం చేసుకున్నాం కదా, ఎవ్రీడే ఆ 7 days ఎప్పటి వరకు అవుతుందో అప్పటి వరకు క్యూరింగ్ అనేది 3 times కానీ 4 times కానీ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం బ్రిక్ అనేది స్ట్రెంత్గా ఉంటుంది. అలాగే ఈజీగా క్రాక్స్ అనేవి డెవలప్ అవ్వవు. చూడండి, డేట్ ఎంత క్లారిటీగా రాశారో. 7 days క్యూరింగ్ పీరియడ్ ఉంటుంది కదా, అన్ని రోజులు చేయకపోతుంటుంది వీళ్ళకి. అలాగే ఈ బ్రిక్ వర్క్ అంతా ఈవెన్ సర్ఫేస్ మంచిగా వచ్చిందంటే మన ప్లాస్టింగ్ అనేది తక్కువ థిక్నెస్తో అయిపోయింది. లేకపోతే కనుక ఎక్కువ థిక్నెస్ పట్టిద్ది. అలాగే ఈవెన్నెస్ సర్ఫేస్ అనేది రావు. అన్ని చెక్ లిస్ట్లోని మనకి నో అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి మనం అప్రూవ్ చేసేయాలి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. నీ సివిల్ ఫ్రెండ్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోమాక బిగిలు.